నమస్కారం. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి మిర్యాలగూడలో ఎమ్మెల్యేగా బిఎల్ఆర్ టికెట్ రావడానికి ఎన్నలేని కృషి చేసిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిలి శ్రీనివాస్ గారు మన మధ్య ఉన్నారు. ఇంతవరకు ఏ పార్టీ మారకుండా ఒకే పార్టీలో ఉండి ఒకే పార్టీ కోసం సేవ చేసిన పొదిలి శ్రీనివాస్ గారికి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎలా గుర్తించబోతుంది అనే విషయాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. మొత్తానికైతే మిర్యాలగూడలో కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని ఎగిరేశారు. ఏంటి పరిస్థితిగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పుడు మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. 10 సంవత్సరాల్లో ఒక అరాచక పాలన, కేసీఆర్ గారు అబద్ధాల మాటలు తెలంగాణ ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చి ఎన్ని అబద్ధాలు అయితే చెప్పిండో మనందరం కూడా ప్రత్యక్షంగా చూసినాం. ప్రజలు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో మాజీ ఎమ్మెల్యే గారు అన్నీ తానై మరి కాంట్రాక్టులు వారే అన్ని రకాలుగా రియల్ ఎస్టేట్ వాళ్ళే అన్నీ కూడా చేసుకోవడం జరిగింది. అది కూడా ప్రజలందరూ కూడా గమనించి దాదాపు బిఎల్ఆర్ అన్నగారిని దాదాపుగా 50,000 మెజార్టీతోటి మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా గెలిపించినందుకు ప్రత్యేకంగా మిర్యాలగూడ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముందుగా వాళ్ళందరికీ కూడా వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఈరోజు మేడిగడ్డకు కూడా ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా పోవడం జరిగింది. అందువేలోనే ఉన్నారు. ఈరోజు వారు ఏదైతే అద్భుతం, కేసీఆర్ గారు ఏదైతే అద్భుతం అన్నాడో ఆ అద్భుతాన్ని చూస్తానికి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు పోవట్లే. అంటే వాళ్ళే చెప్పుకొని ఏదైతే అద్భుతం అని వాళ్ళే చెప్పుకొని కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిలా, అరే మీరు అద్భుతం అని చెప్పారు కదా పోయి చూద్దామంటే కూడా వచ్చే పరిస్థితిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు లేరు. దారుణమైన పరిపాలన తెలంగాణలో నిర్వహించినటువంటి కేసీఆర్ గారు ఖచ్చితంగా మా సీఎం గారు ఏదైతే చెప్పారో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయ్యేది మాత్రం ఖచ్చితంగా అక్షరాల వాస్తవం. రాబోయే ఎన్నికల్లో కొంతమంది ఆశావాదులు రావడానికి పెద్ద పెద్ద నాయకులు సిద్ధంగా ఉన్నారని ఒక బొగట, అది నిజమా పుకారా? చాలా మంది రాజకీయ నాయకులు రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని వ్యాపారంగా మారుస్తున్నారు. అది వాస్తవం. రాజకీయాన్ని ఒక వ్యాపారంగా ఆలోచన చేసే వాళ్ళు అధికారం ఏదుంటే అధికారంలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్న మాట వాస్తవమే. కానీ ప్రజలందరూ మా వైపు ఉన్నారు, లీడర్లందరూ బీఆర్ఎస్ వైపు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో మాకు ఇప్పుడు అవసరం లేదు. వాస్తవంగా మేము రేపు ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో అధిష్టానం దాదాపుగా ఎవరిని నిర్ణయించినా కానీ మా ఉద్దేశం ప్రకారం రఘువీర్ రెడ్డి గారి, జానారెడ్డి గారి తనయుడు రఘువీర్ రెడ్డి గారిని అనుకుంటున్నాం. దాదాపుగా సరే అధిష్టానం ఏది నిర్ణయించినా కానీ ఖచ్చితంగా మిర్యాలగూడ నియోజకవర్గమే కాకుండా నల్గొండ పార్లమెంటు నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలు ఉబిళ్ళూరుతున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే చాలా తక్కువ టైంలోనే ఒక 100 రోజులు కాకముందే దాదాపుగా 4 గ్యారంటీలు అమలు చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది. దాదాపు మీరు 7 నియోజకవర్గాలు 6 నియోజకవర్గాలు ఎంపీ 7 నియోజకవర్గాలు ఎక్కడ 50కి తగ్గకుండా గెలిచారు కదా. అవును. అలాంటప్పుడు ఇప్పుడు మరి కొత్త నాయకులు అవసరం అంటారా? మీకు ప్రజలు ఉన్నారు కదా. మేము ఖచ్చితంగా పెద్దలు జానారెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారు, నేను అందరం కూడా జానారెడ్డి గారికి అదేవిధంగా రఘువీర్ రెడ్డి గారికి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఏ విషయమైనా సరే ఇప్పుడు అవసరం లేదు. 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పాలయ్యారు. ఇప్పుడున్న నాయకులు అయితేంది, కార్యకర్తలు మన కాంగ్రెస్ పాలన రావాలి, ఈ నిరంకుశ పాలన అంతమొందాలనే ఉద్దేశంతో గ్రామాన ముఖ్యంగా గ్రామంలో బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి హరాస్మెంట్స్, పోలీస్ కేసులు, దౌర్జన్యాలు అన్నీ కూడా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు, చిన్న స్థాయిలో జెండా మోసిన నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ మనోవేదన, వాళ్ళ అభిప్రాయం ప్రకారమే జరగాలని నా ఉద్దేశం. ఎందుకంటే గ్రామ స్థాయిలో వాళ్ళతో పొట్లాడి వాళ్ళు ఇవాళ మాకు అధికారంలోకి రాగానే మేము ఈ పార్టీలకు వస్తామంటే తీసుకోవడానికి నేనైతే ఏకీభవించను. పెద్దలు జానారెడ్డి గారికి, మా ఎమ్మెల్యే గారికి కూడా, రఘువీర్ రెడ్డి గారికి కూడా అదే విషయాన్ని కూడా నేను వివరించడం జరిగింది. దానికి బిఎల్ఆర్ అన్న గారు కూడా ఖచ్చితంగా మనం ఏ గ్రామానైనా సరే మన కార్యకర్తలే మనకు ముఖ్యం, అసలు రావాల్సినంత అవసరం కూడా మాకు అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళేదో లబ్ధి కొరకు, వాళ్ళు రాజకీయంగా లబ్ధి కొరకు రావడం తప్ప మాకు అసలు అవసరం లేదు. నా ఉద్దేశంలో అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలా పబ్లిక్లో కానీ ప్రజల్లో చాలా అభిమానంగా ఉంది. కాబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని ఏదో దయచేసి వాళ్ళు రాకపోతేనే మంచిదని నేను కోరుకుంటున్నాను. అంటే జాన్ రెడ్డి గారికి శిష్యులుగా ఉన్నారు కొంతమంది, ఎప్పటి నుండో ఆ కుటుంబం విధేయతగా ఉంది. ఆ కుటుంబం పెద్దలు జాన్ రెడ్డి గారికి కొంచెం జాలి ఎక్కువ,
ఆ, కొంచెం ప్రేమ ఎక్కువ ఆయనకు. ఆ ప్రేమతోటి ఒకళ్ళు ఆహ్వానిస్తే మీ పరిస్థితి జానారెడ్డి గారు చాలా ఆలోచన పరంగానే ఎవరి అభిప్రాయాన్ని ఎవరిని నొప్పించే వ్యక్తి కాదు. కాదు. పెద్దలు జానారెడ్డి గారు ఏదో ఆయన స్వలాభం కొరకు స్వార్థం కొరకు చేసే వ్యక్తి కాదు. జానారెడ్డి గారు ఏదైతే ఉన్నా ఒకవేళ అటువంటి సందర్భం ఏమన్నా వచ్చినా కానీ అందరినీ సంప్రదించి అది మాత్రమే జరుగుద్ది. కానీ ఆయన ఏకపక్ష నిర్ణయం జానారెడ్డి గారు ఎప్పుడు తీసుకోడు. ఇన్ని సంవత్సరాల చరిత్రలో కూడా నేను దాదాపుగా 30 years జానారెడ్డి గారితో మమేకమై ఉన్నాం. మా నాయనగారు కూడా కాంగ్రెస్ పార్టీని వీడకుండా ఆయన కానీ ఇప్పుడు ఆ తరం కానీ ఇప్పుడు నా తరం కానీ దాదాపుగా పెద్దలు జానారెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోవడం జరిగింది. కాబట్టి అటువంటి ఆలోచన ఏదైనా ఉన్నా కానీ అందరినీ సమావేశపరిచి మాత్రమే నిర్ణయం తీసుకుంటాం. కానీ ఏకపక్ష నిర్ణయం అనేది కాంగ్రెస్ పార్టీలో జరగదు. అంటే నేను అనేది ఒక విధంగా ఎవరైతే పెద్దలు జాన్ రెడ్డి గారి ద్వారా లబ్ధి పొందిర్రో, ఎవరైతే జాన్ రెడ్డి గారి ద్వారా పదవులు పొందిర్రో, ఎవరైతే జాన్ రెడ్డి గారికి దగ్గర ఉన్నారో వాళ్ళే వెన్నుపోటు పొడిచిర్రు. అలాంటి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు మళ్ళీ రావాలనుకున్నప్పుడు జాన్ రెడ్డి గారు ఇవన్నీ మర్చిపోతారంటావా? అది మర్చిపోవడం అనేది జరగదు. ఎందుకంటే మొన్న జరిగిన జానారెడ్డి గారి ఉప ఎన్నికల్లో ప్రత్యక్షంగా చూసినాం. చాలా సందర్భాల్లో సరే ఏ పేరు చెప్పుకొని ఇక్కడ వచ్చి మిర్యాలగూడలో ఎమ్మెల్యేగా గెలిచిరో వాళ్ళే పోయి అక్కడ చాలా హరాస్మెంట్ చేసిరు ఉప ఎన్నికల్లో. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పట్టణ నాయకులు కూడా అందరూ కూడా పోయి ఏం చేసిరు అనే విషయం ప్రత్యక్షంగా మేము చూసినాం. అది పెద్దలు జానారెడ్డి గారికి కూడా తెలుసు, అదేవిధంగా రఘువీరన్న గారికి కూడా తెలుసు. కాబట్టి మేము ఏ సందర్భాల్లో కొంత మిర్యాలగూడలో అది టాక్ అనేది వస్తుంది. కానీ ఇంతవరకు దాని మీద ఎక్కడ చర్చ జరగలేదు. ముఖ్యంగా పెద్దలు మా ఎమ్మెల్యే గారు బిఎల్ఆర్ అన్న గారు కూడా ఏ విషయాన్నైనా సరే అందరి సమక్షంలో తీసుకునే పద్ధతిలోనే ముందుకు పోతాడు. కానీ ఆయన ఏకపక్ష నిర్ణయం ఇంతవరకు తీసుకోలేదు. ఎప్పుడు కూడా ముఖ్య కార్యకర్తలు ఉన్నారు, ప్రధానమైన కార్యకర్తలు ఉన్నారు, అందరూ ఉన్నారు. అందరి మనోభావాల మేరకే ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీలో ముందుకు పోవడం జరుగుతుంది. టికెట్ విషయంలో అటు జానారెడ్డి గారిని ఒప్పించారు, ఇటు పెద్దలు నొప్పించారు, ఇటు కార్యకర్తలు నొప్పించారు. ఇలా 2-3 గ్రూపులుగా ఉండే కాంగ్రెస్ పార్టీని ఇన్ని గ్రూపుల మధ్య కత్తిమే సాములాగా అయిందిగా మీకు ఏమనిపించిందో? ఒక దశలో యాక్చువల్గా కొన్ని సందర్భాల్లో ఈ సారు జానారెడ్డి గారు సరే మొదట రఘువీర్ని ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో ఆలోచన చేయడం జరిగిన మాట వాస్తవం. తర్వాత రఘువీర్ రెడ్డి గారే ఆలోచన చేసి సరే ఏదైతే ఉందో మనము దాదాపుగా ఇక్కడ పబ్లిక్లో కానీ అన్ని చోట్ల ఒక సర్వే ప్రకారం కానీ మొదటి నుంచి కూడా మా వాదన ఒక సర్వే ప్రకారం ఇవ్వండి అనే దాని మీదనే దాన్ని కట్టుబడి ఉండడం జరిగింది. మీరు సర్వే చేయించండి సార్, సర్వే ప్రకారం ఎవరికి వచ్చినా వాళ్ళకి మనం టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది. దానికి రఘువీర్ రెడ్డి గారు కూడా ప్రధానంగా ముందుండి ఖచ్చితంగా ఏదైతే ఉందో చేద్దాం శ్రీన్ భాయ్, దాంట్లో సందేహం లేదు, ఖచ్చితంగా బిఎల్ఆర్కి టికెట్ ప్రయత్నం చేద్దామని రఘువీర్ గారు కానీ జయవీర్ గారు కానీ పెద్దలు జానారెడ్డి గారి ఆశీస్సులతోటే బిఎల్ఆర్ అన్న గారికి టికెట్ రావడం జరిగింది. దాని కొరకు ప్రత్యక్షంగా ఉన్న వ్యక్తిని నేనే, బిఎల్ఆర్ అన్న వెంట ఉన్న వ్యక్తిని కూడా నేనే ఖచ్చితంగా చూసిన వ్యక్తిని ప్రత్యక్షంగా చూసి పెద్దలు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుల దగ్గర కూడా పోయి వారిని కూడా ఒప్పించి ఖచ్చితంగా బిఎల్ఆర్ అన్న గారిని ఖచ్చితంగా ఇక్కడ ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తేనే ప్రజలందరూ మనోభావాలు కూడా అంతే విధంగా ఉన్నాయి, మేము అత్యధిక మెజార్టీతో గెలిపించుకోగలమని చెప్పినాం. అదే మాట ప్రకారం ప్రజలు అదేవిధంగా అందరూ సహకరించి మమ్మల్ని అత్యధిక మెజార్టీతోటి మా బిఎల్ఆర్ అన్న గారిని గెలిపించడం జరిగింది. అదే పద్ధతిలో రేపు రఘువీర్ రెడ్డి గారు కూడా పార్లమెంటుకు వస్తే ఇంకా అత్యధిక మిర్యాలగూడ నియోజకవర్గం అయితే 7 నియోజకవర్గాల నుంచి కూడా దాదాపు 3 లక్షలు దాటుతారు. దాదాపుగా 3 లక్షలు దాటుతుందని ఇక్కడ ఉన్న మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలందరూ కూడా అన్ని చోట్ల అన్ని నియోజకవర్గాల్లో కూడా పోయి మేము ఖచ్చితంగా రఘువీర్ రెడ్డి వారి గెలుపు కొరకు మేము ఖచ్చితంగా ముందుంటామని తెలియజేస్తున్నాం. బహుశా రాష్ట్రంలో అన్ని దిక్కుల్లో మున్సిపాలిటీని అవిశ్వాస తీర్మానం పెడుతూ ఉన్నారు. మరి ఇక్కడ మాత్రం ఆలోచన లేదు. ఒకవేళ దానికి కారణం కూడా పెద్దలు జాన్ రెడ్డి గారు అని చాలామంది గుసగుసలాడుతున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? అది కరెక్ట్ కాదు. అది యాక్చువల్గా ఏంటంటే మనకి సరే వాళ్ళ ఏదైతే ఉందో మెజారిటీ కౌన్సిలర్స్ వాళ్ళ వైపు ఉన్నారు కాబట్టి అదే పద్ధతి కొనసాగుతున్నది. మాకున్నది 19 మంది మాకున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ప్రజాస్వామ్యయుతంగా ముందుకు పోవాలనుకుంటున్నాం. కానీ ఏదో
దానికి రాజకీయ లబ్ధి కొరకో లేకపోతే ఒక పదవి కొరకో ఆకాంక్ష అనేది మేమేమి అనుకోలేదు. ఇప్పటివరకు దాని మీద ఏం నిర్ణయం కూడా తీసుకోలేదు. ఇంత కష్టపడ్డ మీకు భవిష్యత్తులో ఏ పదవి వస్తుంది? అది కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ముఖ్య భూమిక పోషించుకుంటూ ముందుకు పోవడం జరిగింది. ఈ 10 సంవత్సరాల్లో ప్రధానంగా ఒక బీఆర్ఎస్ పార్టీని ఇక్కడ ఉన్న వీళ్ళందరినీ కూడా ఎదుర్కొని నిలబట్టం అనేది కూడా మాకు చాలా కత్తిమీద సాములాగా అయింది. అయినా సరే మేము నిలబడి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బిఎల్ఆర్ అన్న గారిని, అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మేమందరం కూడా ఎంతో కృషి చేసినాం. దానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కానీ పెద్దలు జానారెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రఘువీరెడ్డి గారు, వారు ఏ పదవి ఇచ్చినా కానీ ఖచ్చితంగా మేము ముందుండి దానికి బిఎల్ఆర్ అన్న గారు కూడా ప్రధానంగా దాన్ని కూడా ఆలోచన చేస్తున్నాడు. అది ఏది వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీలో మనం పదవి అనేది ఆశించడం అనేది తప్పేం కాదు. ఏది వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ఏది ఇచ్చినా దాన్ని మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటాం. కింది స్థాయి నుంచి ఎంపీపీగా, వైస్ ఎంపీపీగా ఎన్నో పదవులు చేసినా మీకు ఆల్రెడీ గ్రామ స్థాయి నుంచి ఎదిగింది కాబట్టి మీకు కొంత అనుభవం ఉంది. మీరు పదవికి అర్హులే. కానీ పదవి వచ్చినాక ఒక తిరిగా, పదవి రాకుండా ఒక తిరిగా నేటి సమాజం నడుస్తుంది. ఈ టైంలో ఒకవైపు ఎంపీగా ఇప్పుడు రఘువీరెడ్డి గారు కాబోతున్నారు, ఓకే సంతోషం అవుతారు. ఒకవైపు బిఎల్ఆర్ గారు ఆల్రెడీ ఎమ్మెల్యే అయ్యారు. మరి వాళ్ళు పెద్ద పెద్ద పదవులకు వచ్చినాక మీలాంటి వాళ్ళని గుర్తించి పదవులు ఇస్తారనుకుంటున్నా, వాళ్ళు పదవులు ఇచ్చినాక మిమ్మల్ని చిన్న చూపు చూస్తారేమో అటువంటి ఆలోచన జనాల్లో అటువంటి ఆలోచన మాకు ఏమీ లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మాలో ఒకలై ఉన్న వ్యక్తులే. ఇప్పుడు బిఎల్ఆర్ అన్న గారు కానీ, అదేవిధంగా రఘువీరెడ్డి గారు కానీ మాతో కలిసి తిరిగిన వాళ్ళే, మాతో కలిసి ఈ మార్పు అనేది ఎట్లా అది అంటే పదవితోటి ఏం మార్పు రాదు. ఇప్పుడు ఆలోచన అనేది వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది కానీ పదవులతో ఆధారపడి ఉండదు. మనిషికి ఏంటంటే ప్రధానంగా వ్యక్తిత్వం అనేది ముఖ్యాంశం కాబట్టి ఖచ్చితంగా అటువంటి ఆలోచన అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా వాళ్ళు రాదు కూడా, అటువంటి అనుమానం కూడా లేదు. ముఖ్యంగా ఏంటంటే అనుమానం కూడా లేదు. ఇప్పుడు ఎందుకంటే అన్నగారు ఎమ్మెల్యే గారు అయ్యారు, ఇప్పుడు దాదాపు 100 రోజులు కూడా దాటిపోయింది. ఎలాంటి మార్పు అనేది ఏం లేదు. ఆయన కూడా ప్రజలకు ఏదో ఒకటి చేయాలి, ఖచ్చితంగా మనం ఏదో ఒకటి సాధించాలి, మనందరం కూడా మూకుమ్మడిగా ముందుకు పోవాలి. మిర్యాలగూడ నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలి, ఎట్లా చేయాలనే ఆలోచనలోనే ఆయన కూడా ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా రేపు ఎంపీగా రఘువీరెడ్డి గారు కూడా వచ్చినా కానీ ఒకరికొకరికి మేమందరం కూడా కలిసి ముందుకు పోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు కలిసే ప్రయాణం చేస్తున్నాం, ఇక ముందు కూడా కలిసే ముందుకు వెళ్ళిపోతాం. ఇది నేటి పొద్దుల శ్రీనివాస్ గారి అంతర్మదనం, అంతర్ముఖం. పదవులు వచ్చినా కూడా ఏం మారరు, మారే ప్రసక్తి లేదు. అలాంటి వ్యక్తులను మేము ఎన్నుకోలేదు, అలాంటి వ్యక్తులు మా దగ్గర లేరు అనే ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిజం చేస్తూ ఆయన ఒక ఉన్నతమైన పదవి పొందాలని ఆశిస్తున్నాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.